ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవాది దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మత్తయి సువార్త 11:28 ఈ విధంగా రాయబడుతుంది. ప్రయాసపడి పాప భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. చాలామందికి ఇది అర్థం కాక మా దగ్గర నుండి పొండి, మా వీధి నుండి పొండి, మా ఇంటి దగ్గర నుండి పొండి, మాకు అవసరం లేదు అని అంటున్నారు. కనుక ఇది ఎవరికి అవసరం అంటే నశించిపోయే ప్రతి మానవుడికి అవసరమే. కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ భారము నీకంటే ముందుగా నేను మోసి ఉన్నాను, నీకంటే ముందు మరి నేను మోస్తున్నాను. కనుకనే ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఈ లోకానికి దరిద్రుడిగా పుట్టినవాడు. కనుక మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన యొక్క దోషముల నిమిత్తం వీళ్ళరా బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాసినారు. ఎన్నో గ్రంథాలు చూస్తుంటొచ్చు నువ్వు. 3-4 తరాల ఇతరుల పాపం మన మీద ఉందంట. ఈ పాపం పరిహారం కావాలంటే, ఈ దోషం పోవాలంటే కనుక ఏ పాపము ఎరుగని వాడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఈ లోకానికి అర్థించాడు. 2026 సంవత్సరం కిందటే నీ కొరకు భూమి మీద పుట్టినవాడుగా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త ఈ విధంగా రాయబడుతుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు. చెరువులో పడిన వాడిని రక్షిస్తావు కానీ, కాలంలో దూకిన వాడిని రక్షించగలవు కానీ, పాపము నుండి రక్షించాలంటే దోషము నుండి నువ్వు విడుదల ఇవ్వలేవు. కనుకని ఆ దేవుడు అంటున్నాడు కదా, ఇది నా రక్తం, సమస్తమైన జనులందరి కొరకు సిందించిన నిబంధన రక్తం. ఎక్కడ దొరుకుతుందండి? ఏ షాపులో దొరుకుతుంది? ఏ ఊర్లో దొరుకుతుంది? ఏ పట్టణంలో దొరుకుతుంది? విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, లేకపోతే మన కాకూర, ఎక్కడ దొరుకుతుంది అన్నది ఆలోచిస్తే, యేసును విశ్వసిస్తే, యేసు రక్తం నాకు కూడా కావాలని నువ్వు కూర్చున్న చోట నీ మదిలో మనసులో నువ్వు మౌనంగా మాట్లాడితే ఆ దేవుడు నీ మీద కూడా ఆయన రక్తం ప్రోక్షిస్తాడు. నీ పాపములు ఇతడు రెప్పపాటిన క్షణాల్లో కవొత్తి కరిగినట్టుగా నీ పాపములు పరిహారం అవుతాయి. పిల్లలు, నీ ఆత్మకు శాంతి, సమాధానం, ఆనందం ఉంటుంది. దేవాది దేవుని దగ్గర కూడా ఒక గ్రంథం ఉంది, అది జీవ గ్రంథం. ఆయన అంటున్నాడు, ఎవరి పేరైనా సరే జీవ గ్రంథములో లేని ఎడల వాళ్ళు నా వాళ్ళు కాదంటున్నాడు. పుట్టించిన దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఈ లోకములో అనేక ఆఫీసుల్లో ఉంటుంది నీ పేరు, అనేక స్థలాల్లో అనేక చోట్ల ఉంటుంది. ఆధార్ కార్డే కావచ్చు, రేషన్ కార్డే కావచ్చు, ఓటర్ లిస్టు కావచ్చు, ఎన్నో దాంట్లో నీ పేరు నమోదు చేసుకుంటుంటున్నావు. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రి నువ్వు మరణిస్తే నీ పేరు ఎక్కడ రాయబడింది, చనిపోయిన తర్వాత ఎవరు చూశాడు అనుకోవద్దు. మరణం అనేది మలుపు. ఈ లోకంలో పుట్టావు, తిరిగి మళ్ళా వెనక్కి వెళుతున్నావు. నీ ఆత్మకు సావు లేదు, ఖండము లేదు. శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదు. మొన్న అనేది వెనకటి వరే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకు తెలియదు ఆ విషయం. తెలియని రీతిగా నీ ఆత్మ పరముకు చేరిపోతుంది. కనుక తక్కిడో బిక్కుడో అనుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరదైసులో అక్కడ ఆగుతుంది. అక్కడ దేవాది దేవుడు తీర్పు తీర్చి భూమి మీద నువ్వు చేసిన ప్రతి దానికి కూడా లెక్క అడిగి, అది మంచిదైనా సరే, అది చెడ్డదైనా సరే, అది పాప సంబంధమైనా సరే, లోక సంబంధమైనా సరే,
ప్రతి మాటకి మనం లెక్కప్పు చెప్పాలి. ఆ తర్వాతే దేవాది దేవుడు చిత్తం ఏమన్నదో అది జరుగుతుంది. కనుకనే మరి అంత దాకా తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ లోకంలో నేను చేసిన ప్రతి పాపం, అది త్రాగులే కావచ్చు, రకరకాలటువంటి కావచ్చు, ఇక్కడ నిలబడి చెప్పే నేను దరిదాపుగా 15-16 స్టేట్ల వరకు తిరిగాను. ఒకప్పుడు లారీ డ్రైవర్గా పనిచేసిన వాడిని. అన్ని అలవాట్లు లేకపోలేదు. కనుక ఏ దేవుడు రక్షిస్తాడు, ఏ దేవుడు కాపాడుతాడు, ఏ దేవుడు నా బాధను, బలహీనతను, నా ఆత్మకు శాంతిని ఇస్తాడు అని అన్వేషణ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రత్యక్షమైన వాడుకున్నాడు. ఆయనే మరి అర్ధరాత్రి వేళ నన్ను దర్శించిన వాడిగా ఉన్నాడు. నా పాపములు పరిహారం చేసిన వాడిగా ఉన్నాడు. మరి ఎంతో భక్తిగా వాడిని అనుకున్నాను, కానీ ఎంతో మరి పుణ్యకార్యాలు చేసాను కదా, మోక్షరాజ్యము దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ ఆ దేవాది దేవుడు నాలో ఉన్న ప్రతి పాపమును నాకు చూపించినప్పుడు ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. నా లారీలోనే దర్శించిన దేవుడు కనుకనే మరి నిన్ను కూడా దర్శిస్తాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఆయన బిడ్డగా చేసుకుంటాడు. నువ్వు విశ్వసిస్తే చాలు. దీనికి ఏమీ నువ్వు ఎలా చెల్లించవసరం. ఉచితంగా వస్తుంది రక్షణ, ఉచితంగా వస్తుంది మారు మనసు, ఉచితంగా వస్తుంది పరలోకం. స్వతంత్రించుకో ప్రియులారా. నిర్లక్ష్య పెట్టద్దు, నాది కాదని కణచేవి పెట్టద్దు. నీ కొరకే దేవుడు మమ్మల్ని పంపించారు. నీకే ఈ మాటలు నువ్వు విశ్వసిస్తే చాలు. ప్రభువా, నేను కూడా నీ బిడ్డగా అవ్వాలనుకుంటున్నాను, నా పాపములు కూడా క్షమించు అని ఒక 2 సెకండ్లో నువ్వు మాట్లాడగలిగితే అద్భుతమైన కార్యం నీకు, నీ కుటుంబానికి చేస్తాడు. అంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప రక్షణతో అలంకరించి కాపాడుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడి నుంచి బయలుదేరక ముందు ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, కృపా సత్య సంపూర్ణ, ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటను ప్రభా మీరు విన్నారు. ప్రభా దేవా, దర్శించండి, సహాయం చేయండి. అద్భుతమైన పూజనీయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు కనుకనే ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మా మరణ మీరే ఆలకించిన కరపత్రాలు అందిస్తూ వచ్చాం, శబ్దాంతరం ద్వారా చెప్తూ వచ్చాం మాటలు. నాయన ఈ నీ మాటలు తండ్రి ఎన్నవారి హృదయాల్లో నీరు కట్టుని ఫలింపజేయండి. ఈ రాత్రి మీరు దర్శించండి ప్రభా, మీ కార్యం జరిగించి మేము తెచ్చుకున్నాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్.